గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కాకపోతే ఏదైనా చెట్టుకు కొడితే ఆడికి తెలుస్తుంది. అది ఇక కొంతమంది కళ్ళు మూసి కొడితే ఎటన్నా పోతుంది. అంత బాగానే మాట్లాడతారు, బాగానే పాటలు పాడతారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళు ఫైర్ చేసినప్పుడు కళ్ళు ముత్తే అది ఎటు పోతుందో వాళ్ళకి అర్థం కాదు. కానీ AK-47 కానీ SLR కానీ మనం భుజం పెట్టి కొట్టినప్పుడు లేదా 303 కానీ భుజంకి ఎక్కువగా ఫోర్స్ ఇచ్చే రివర్స్ లో ఏ ఫోర్స్ ఎక్కువ ఇస్తుంది? అది 303 కూడా ఇవ్వదా? అది అది ఆ ఫోర్స్ ఇచ్చేది HBML గన్ అని పుటాస్ పోసి కొడతారుగా. పుటాసి పోసి వెనకట కొడుతురు ముందు. అవి అట్లాంటిది ఎంత డోస్ ఎక్కువ ఉంటే అంత వెనుకకు తంతుంది అన్నట్టు. అది ఒక బెత్తడి మందమే పోతారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇట్లా ఉంటుంది అన్నట్టు. అది పొటాస్ ఎంత ఎక్కువ పడితే అంత వెనుకకు నూకేస్తుంది అన్నట్టు. అది నాటు తుపాకీ. అది ఇందులో ఏకేళ్ళలో కూడా కొడుతుంటాయి కదా, ఒకసారి భుజం కొంచెం కొడుతుంది కదా రివర్స్ లో. ఏం కాదు. ల్యాండ్ మైన్ కూడా పేల్చువారా మీరు? మందు పాత్రలు కూడా ఇవన్నీ అవే కదా. అంటే బంతు పాత్రలు ఎంత వెయిట్ వేస్తే ఎంత హైట్కి వస్తుంది? ఎన్ని కేజీలు? అది మన జల్టిని ఎన్ని కేజీలు పెడితే అంత సౌండ్ వస్తుంది, అంత వెయిట్ లాబడుతుంది. బకెట్ కానీ టిఫిన్ కానీ. ఒక సుమో లేగాలనుకుంటే ఎన్ని కేజీలు పెట్టాలి? ఒక బకెట్ అయితే సరిపోతుంది, ఒక 5 కేజీ అంతే అయిపోతుంది. అంటే ఎలా చేస్తారు? దానికి డెడినేటర్ పెట్టి కనెక్షన్ ఇచ్చి మేకరు ద్వారా ఇది చేస్తాం. మేము మేకర్ ఉంటే ఇప్పుడు రిమైండ్ అయ్యింది. అప్పుడు మేకప్తోనే ఇట్లా తింపి ఒత్తితే పోయేది. ఇప్పుడు రిమౌంట్ ఆట కానీ మనకు తెలియదు. అండ్ అప్పట్లో ఒక సుమోను కానీ పేల్చాలనుకుంటే ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లో మీరు ఉంటారు? ఇక్కడ కలవరి కింద పెడతారు. మీరు ఎన్ని కిలోమీటర్ డిస్టెన్స్ లో కనిపిస్తుంటది? మేము దాదాపు ఒక 100 ఉంటాం అన్నట్టు. 100 మీటర్లు కనపడతారు కదా మరి పోలీసులకు. మీరు కనబడది. అది కన్సల్మెంట్ క్లెయిమ్ అప్ ప్లేజ్ అనేది ఉంటుంది. కనబడకుంటేనే వాళ్ళకు కనబడకుంటేనే చేయడం. కన్సల్మెంట్ క్లెయిమ్ అప్ ప్లేజ్ అంటే మనకు సేఫ్టీ ఉండాలి, పరిసరాలలో కలిసిపోవడం. అది క్లెయిమ్ అప్ ప్లేజ్ అంటే. ట్రంచీలు 100 గజాలు ఏం లేకపోతే అక్కడ పొక్క దవ్వుకొని అలా కూర్చుండి ఆ కొమ్మలు ఇట్లా పెట్టి అక్కడికి వెళ్ళి ఫైర్ చేయడం. వాళ్ళు అది చేక్ అయిపోయి వాళ్ళకు తెలియదు. వాళ్ళు కొంతమంది చనిపోతారు, కొంతమంది బతుకుతారు. దాంట్లో మనం ఫైర్ చేయాలి. బతికున్న వాళ్ళు ఫైర్తో చనిపోతారు. అటువంటి సంఘటన గుర్తుందా మీకు ఏమన్నా? ఒకటి చెప్పండి. చేసాము. అంటే నేను అది హీరోయిజం చెప్పట్లేదు, మీరు కూడా అక్కట్లేదు. అప్పుడు పరిస్థితుల ప్రకారం నేను అబద్ధం నేను చెప్పగాని అట్లా మాకు ట్రైనింగ్ అది ఉంటుంది కదా, ఎట్లా చేయాలి ఏంది అనేది. ఇప్పుడు సిజింగ్ ఫాల్ట్ ఉంటుంది. ఒక మనం ఇది చేసినాం అనుకో, చేసినప్పుడు ఫైర్ చేసేటోళ్ళు అలాగనే ఉంటారు, మళ్ళీ అది అయిపోయినాక పోయి తెచ్చేటోళ్ళు అలాగనే ఉంటారు. అంటే అలా పేల్చింది అంటే ఫస్ట్ డిసైడ్ చేస్తున్నట్టు అది అంతా అయిపోయిన తర్వాత లోపలికి మీరు పోవాలి, అవి తీసుకురావాలి. అదే దానికి ఒక టైంతోనే చేయడం జరుగుతుంది. ఆ టైంలో సక్సెస్ అయితే లేకపోతే వెళ్ళిపోవాలి. అంటే ఆ విధంగా సక్సెస్ అయిన ఒకటి చెప్పండి, సక్సెస్ కాని ఫెయిల్ అయ్యి కూడా చెప్పండి ఒకటి. ఎక్కడో దగ్గర అంటే మీరు అప్పుడు వ్యక్తిగతంగా చేసిన కావు అవి, కేవలం అప్పుడు మీకుని రాజ్యాంగ మధ్య వారిలోనే జరిగిన యుద్ధంలో జరిగిన కార్యక్రమం. యుద్ధంలో అది అనివార్యం అని ఒకసారి వాళ్ళది పైసే అవుతుంది, ఒకసారి మనది పైసే అవుతుంది. అట్లా కొన్ని పోయి ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఏది ఉన్నాయి ఒకటి చెప్పండి. చెప్పండి అంటే ఒకసారి పోల్కంపేట పోయినాము. ఎక్కడ? వాళ్ళే అలర్ట్ అయ్యిండ్రు అక్కడ పల్కంపేట. అది అవుట్ పోస్ట్ ఉండే, వచ్చేసినాము. సక్సెస్ అయింది? సక్సెస్ కాలేదు. సక్సెస్ అయింది రామాయపేటనే. ఎలా? రామాయపేట పోలీస్ స్టేషన్ ఎలా? అర్ధగంటలనే చేసేసి కామారెడ్డి నుంచి అక్కడికి వెళ్ళి వచ్చినాం మేము. ఇప్పుడు రామాయపేట పోలీస్ స్టేషన్ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది, ఎడం వైపు 3 రోడ్లు ఉన్నాయి అక్కడ. అవును, ఒకవైపు మెదక్ సంగారెడ్డి రోడ్ ఒకటి ఉంటుంది, ఒకటి హైదరాబాద్ రూటు, ఒకటి కామారెడ్డి రోడ్డు, ఒకటి సిద్దిపేట ఉంది, సిద్దిపేట ఒకటి తూప్రాన్ ఉంది. అక్కడికి వెళ్ళి మేము లారీలు వచ్చినాము. స్టేషన్ ఇక్కడ ఉంటే అంత దూరం పోయి దిగినాం. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం రాత్రి 2ంటికి. పోలీసులు ఉంటారు కదా సెంట్రీ, వాళ్ళు పెట్రోలింగ్ వేయరు. సెంట్రీ ఉన్నాడు, సెంట్రీని కాపెట్టుకుంటే అట్లా గోడ ఉన్నది ఒకటి,
ఇట్లా పోయి ఇది రోడ్డు కదా, ఒక్కొక్కళ్ళు ఆ డబ్బా సట్టుకున్నాం, ఒక డబ్బా దొక్కున్నాం, పోకుండా జాను ఇట్లా గోడ ఉంటే ఆయన సెంట్రీ చూసిండు. చూసారు మీకు? చూసి మాకు చూడలే, ఆయన సెంట్రీ చేసిండు, లోపలికి పోయి ఇంకొకరిని లేపుతున్నట్టు. ఆ లేపినప్పుడు మేము ఫైర్ చేసినాం. ఎందుకు లేపుతున్నాడు ఆయన? ఆయన డ్యూటీ అయిపోతే ఇంకోళ్ళని లేపుతాడు. అంటే బ్లాస్టింగ్ చేసి పేల్చారా, అదే ఫైర్ చేశారా? అప్పటికి ఏం జరగలేదు, ఆయన లోపలికి పోవడంతోనే ఈ ఫైరింగ్ చేస్తే వెనక బ్యాచ్ పేల్చింది. ఎంతమంది మీతో? 14 మంది 12 మంది ఉన్నారు. మీరు అంటే పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ చేయాలని పార్టీ ఆదేశించింది. ఎందుకోసం? మనుషులు ఇంకా తుపాకుల కోసమా? తుపాకుల కోసమే. అప్పుడు పడకల ఎన్కౌంటర్ జరిగింది, పడకల్లా ఎన్కౌంటర్ జరిగింది. ఓకే. మా తుపాకులు పోయినాయి, 9 మంది చనిపోయారు, 9 తుపాకులు పోయినాయి. కాబట్టి అవి మేము మళ్ళీ తిరిగి తీసుకోవాలని అంటే ఇట్లా చేయడం జరిగింది. ఫస్ట్ ఉప్పలవాయిలో చేసినాం, ఉప్పలవాయిలో చేసినాం, రైల్వే స్టేషన్ 14 తుపాకులు తీసుకున్నాం, ఇక్కడ 16 తీసుకున్నాం, రామాయపేటలో 1000 బుల్లెట్లు తీసుకున్నాం. ఎంత టైం పట్టింది మొత్తం రామాయపేట పోలీస్ స్టేషన్కి? అర్ధగంటలో అయిపోయింది. ఎవరికేం కాలేదు అక్కడ? ఎవరికి ఏం కాలేదు. అయితే మేము పేల్చిన రూము అలాగైంది, వాళ్ళు ఉన్నది ఒక అలాగైంది. మొత్తం మంది పెట్రోలింగ్ వేయరు అన్నట్టు. పెట్రోలింగ్ పోతే 4 ఉన్నారు, అలా 2 దొంగలు ఉన్నారు, వాళ్ళు మనకు సరెండర్ అయ్యారు. దొంగలు వాళ్ళు ఏడిసిరు అన్నట్టు. ఏడిస్తే మేము చచ్చిపోతామన్నా అంటే, మీరు చచ్చుడు అవసరం లేదు, మీరు ఒక్కొక్కళ్ళు వచ్చి మాకు సరెండర్ కండి, అప్పుడు మీరు బతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు. ఎవరు అన్నారు మాట? పోలీసులో దొంగలు? మేమన్నాం. అన్నాక ఆయనతో ఒక్కొక్కళ్ళు రారి, చేతులు పైకి లారి, మేము ఏమన్నాం అంటే అత్తున్నామన్న అంటారు, రాకపోతే మళ్ళీ ఫైర్ చేసినాం, మళ్ళీ ఆపినాం. అన్న అత్తున్నా అంటే రామారట ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. అందులో ఎంతమంది ఉన్నారంటే మొత్తం చెప్పేసిన పేరు, ఒక్కొక్కళ్ళని పేర్లు పెట్టి పిలిస్తే వాళ్ళు వస్తారు. ఇక అప్పుడు మంచిగా లేకపోతే చచ్చిపోతారు, పిలువు అంటే పేర్లు పెట్టుకుంటూ పిలిచిండు. అందరు వచ్చి లైన్ కూర్చుంటూ పెట్టిండు. ఆ 2 దొంగలు కూడా వచ్చారు, వాళ్ళని ఫోటో తీసుకున్నాం వాళ్ళని. ఎందుకు? అట్టే గమ్మత్ కోసం తీసుకొని ఇక కల్లా మళ్ళీ సిట్టింగ్ పార్టీ ఆ వెపన్స్ తెచ్చినాం. మిమ్మల్ని అందరం మాకు డబల్ వెపన్స్ అయినాయి. అంతట్లకెళ్ళి ఆడ పేల్చేసినాం కదా, అదంతా బ్లాస్టింగ్ అయింది, మొత్తం చీకటి అయిపోయింది. అది అక్కడికి వెళ్ళి వాళ్ళంతా తూప్రాను మెదక్కో వేరట పెట్రోలింగ్ జీప్ వచ్చింది, పోలీస్ జీప్. మా దగ్గర ఒక మెయిన్ ఉంది, ఇంకా అట్లనే దాన్ని ఆయనతో పేలుస్తామని చూసినాం. అయితే అది పేలుస్తామనే వరకు జీప్ వచ్చింది, ఆయన ఈడి దాకా వచ్చిండు, మళ్ళీ రివర్స్ వెనకగా తీసుకుపోయారు భయపడి. ఇక మేమేం చేసినాము, అది స్టేషన్, ఇది రోడ్డు కదా, మళ్ళీ మేము ఈ సందులకి వెళ్ళి కొంతమంది, ఆ సందులకి వెళ్ళి కొంతమంది, అక్కడికి లారీ తెప్పించుకున్నాం. అంతే. అప్పుడు ఎస్పీ ఎవరు? అప్పుడు సురేంద్ర బాబు. ఆయన ఉంటారని తెలిసి వచ్చారా, లేదంటే తుపాకుల కోసం వచ్చారా? మేము తుపాకుల కోసం వచ్చినాం. అంటే సురేంద్ర బాబు గారి టైంలో వెనక బ్లాస్టింగ్ చేయాలని భయపడేవారు కదా అంటారా అంత కొంతమంది? మాకు సురేంద్ర బాబు వేసుకున్నదని కూడా మాకు తెలియదు అప్పుడు, కాకపోతే అక్కడ కొంచెం వీక్గా ఉంటారు అనేది అంతని. అలా భీమగల్లో మీకు ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత తుపాకులు పంచడం, అది అక్కడ నుండి ఎంతకాలం పనిచేశారు? అక్కడ పంచడం కాదు, మన బాధ్యత అది. ఎవరికన్నా ఏదైనా ఖరాబ్ అయితే మంచిగా చేయడం, అది లేకపోతే ఇంకోటి ఇవ్వడం, ఇట్లా చేసినాం. ఎంతకాలం పనిచేస్తారు భీమగల్లో? అక్కడ ఒక 2 సంవత్సరాలు చేసినాం. కొత్తగా వేసారు అప్పుడు మమ్మల్ని, అప్పుడు లేకుండా దళం. అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది కదా అక్కడ? ఆడలేదు. ఎక్కడ? కామారెడ్డి దగ్గరలో. అక్కడనే ట్రాక్టర్ది చెరుకు లారీ తీసుకొని వచ్చినాం, ఆడదాకా ట్రాక్టర్ మీద వచ్చినాం. చెరుకు కట్ట ఖాళీ వేయించి తీసుకొని వచ్చినాం. అంటే మీకు ఇంతకుముందు ఇంతకుముందు మీకు రిపోర్ట్ ఉన్నట్టుంది, ఇంతకుముందు రిపోర్ట్ ఉన్నట్టుంది. అదే అంటున్నా సార్. సిన్నాపల్లి రైల్వే స్టేషన్లో ఎందుకన్నా మరి? రామాయపేట పోలీస్ స్టేషన్ అంటే తుపాకుల కోసం, సిన్నాపల్లి ఎందుకు?
అప్పుడు జ్యోతక్క ఎన్కౌంటర్కు నిరసనగా మేము చేయాల్సి వచ్చినాం. ఇప్పుడు మార్కండన్న అలియాస్ శంకర్ అన్న ఉన్నాడు కదా, శంకరన్న భార్య చనిపోయింది, ఎన్కౌంటర్ జరిగింది అక్కడ మాడిపల్లి దగ్గర చేసారు కదా, మాడిపల్లి మక్కచెన్ల. అందుకోసం మేము గూడ్స్ వేర్చినాం అన్నట్టు. గూడ్స్తో వెళ్తే వాళ్ళు వచ్చారు పోలీసులు. ఇక అది వాళ్ళు వస్తే అక్కడ ఏమైందంటే వాళ్ళు వచ్చిర్రు. వచ్చిన తర్వాత ఏమైంది, మేము బ్లాస్టింగ్ చేయాలనుకున్నాం. కాకపోతే వాళ్ళు ఏం చేసిరంటే నడుచుకుంటూ వచ్చిర్రు వాళ్ళు. మేము మధ్యలో పెట్టినాం, ఏది పట్టాల మధ్యలో పెట్టినాము. ఈ ఉప్పలవాయి సిరినపల్లి మధ్య ఆ గుడ్స్ పడగొట్టినాము. వాళ్ళు కడపట వచ్చిర్రు. వచ్చే వరకు మేము పేల్చేసరికి వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడికి వాడు ఉరికిర్రు. ఇక ఇక్కడికి వెళ్ళి ఒక ఉప్పలవాయికి వెళ్ళి ఒక బ్యాచ్, వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫైర్ చేసారు. వీళ్ళు ఉరికిర్రు, ఈ బ్యాచ్ ఉరికింది, ఆ బ్యాచ్ చేసింది. మళ్ళీ ఆ బ్యాచ్ మీద మేము ఫైర్ చేసినాం. అయితే ఇక అందులో ఒకరు 303 ఇడిచిపెట్టి అటు రైలు కట్టకెళ్ళి బొరకుండా పోయింది. అక్కడేమో దొరికింది, మీకు ఆయుధాలు దొరికాయి? ఒకటే దొరికింది అక్కడ. అయితే మళ్ళీ నెక్స్ట్ వాళ్ళంతా ప్రొటెక్షన్ వచ్చి ఇక్కడ స్టేషన్లో ఉన్నారు అన్నట్టు. వాళ్ళు ఎప్పుడు ఇక అది అక్కడనే స్టేషన్లోనే ఉండిపోయారు అన్నట్టు. ఒక 5-6 రోజుల దాకా ఉంటామని, 8 మంది ఉన్నారని మాకు ఇన్ఫర్మేషన్. అప్పుడు శంకరన్న ఉన్నాడు. అయితే వాళ్ళు ఉన్నారు అంటే అవి తీసుకుందాం మనం అనేది అంతనే పోయినాం. వెపన్స్ తీసుకుందాం అనేది అంతనే పోయినాం. ఎన్ని గంటలకి? సాయంత్రం 6 అవుతుంది, 6:30 అవుతుంది. రైల్వే స్టేషన్కి 7 అక్కడ పోలీసులు ఉంటారు కదా? ఉన్నారు. పోలీసు గిల్లే వాళ్ళు గీళ్ళే ఉన్నారు, వీళ్ళే ఉన్నారు. మరి వాళ్ళు ఆర్పిఎఫ్ వాళ్ళు ఎదురుకాపు చేయలేదా? వాళ్ళు ఏం చేశారంటే 4 వెళ్ళిపోయారు ట్రైన్లో, ఇంకొక 4 ఉన్నారు. వాళ్ళు కూడా పోయడానికి రెడీ ఉన్నారు. అయితే ఆ వెపన్స్ అంతా తీసి గోడకు అటు ఒరిగిచ్చి ఖాళీగా కూర్చున్నారు వాళ్ళు మాట్లాడుకుంటా. అయితే మేము పోయినాము ఇట్లా, ఇక్కడికి వెళ్ళి ఒకళ్ళము టికెట్లు తీసుకున్న కాడికి వెళ్ళి హ్యాండ్ స్టాప్ చేసి ఇక్కడికి వెళ్ళి ఒకళ్ళు పెట్టి రెడీ ఉన్నారు. అట్లా ఒకళ్ళం పోయి సాయంత్రం హ్యాండ్ స్టాప్ చేసినాం ఇద్దరం. ఎవరు, నువ్వు గంగన్న? మన వాళ్ళందరూ వెనకకి వెళ్ళి ఉన్నారు. తర్వాత ఇక చిరు మేము పని చేసుకొని బతుకుతామన్నా, మేము రిక్షా తొక్కుని బతుకమన్నా, వద్దన్నా అంటే ఇక కాలసాయంగా అవి పని తీసుకున్నాం. మేము పని తీసుకున్నాం. ఎన్ని వెపన్లు, ఎన్ని దొరికాయి? 4 ఉన్నాయి. 14 మస్కట్, అందులో ఒక్కొక్క బుల్లెట్ ఉంటుంది. మళ్ళీ ఇక మేము మంచిగా మాట్లాడినాం, మీరు ఊరి ఏదైనా పని చేసుకుని బతుకుర్రి, నాకు ఇవి అవసరం ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నాము, మీరు ఊరి అంటే మా నౌకరు పోతుంది అన్న అనుకుంటా మళ్ళీ బతిలాడు పెట్టిరు. ఇక శంకరాన్ని ఏమన్నాడు, షాక్ తీసి ఒక 4 పోట్లు వాడు, షాక్ తీసి ఒక 4 పోట్లు వాడు బత్తల, అప్పుడు పోతారని అన్న. అట్లా నవ్వుకుంటాను. అలా శంకరన్తో మీకు అనుబంధం ఎలాగుంటుంది? ఆయన ప్రవర్తన ఎలాగుంటుంది? సరదాగా ఉంటాడు అంటారు. శంకరన్న చాలా మంచివాడు, చాలా మంచి మనిషి. అయితే ప్రొటెక్షన్ టీం కమాండర్గా పనిచేసినగా నేను. స్పెషల్ టీం, కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ వీళ్ళు వచ్చినప్పుడు మనం ప్రొటెక్షన్గా ఉండాలి. నేను కూర్చున్న కన్నే కూర్చుండాలి వాళ్ళు. ఎందుకంటే అక్కడ వాతావరణం మాకు తెలుసు కాబట్టి ఇక్కడ మనం ఏ ప్లేస్లో కూర్చుండాలంటే ఆ ప్లేస్లోనే కూర్చుండేది అన్నట్టు. అంటే మీరు డిసైడ్ చేస్తారు ఇక్కడ కూర్చోవాలి, ఇలా రావాలి. పరిస్థితి మాకు తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళి నిర్బంధం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి ఈ పోలీసులు వస్తారు, ఇట్లా అనేది.